ఇక్కడ ఇదేంటి ఇక్కడే తీసుకొచ్చారు? మీ అమ్మగారితో మన పెళ్లి విషయం చెప్పి నచ్చ చెప్దామని. పెద్దల అంగీకారం లేకుండా మనం పెళ్లి చేసుకోవడం మంచిది కాదురా. వద్దు, నేను తన మొహం చూడను. తప్పు గంగా, కన్నతల్లి మనకు షాప్ పెట్టదు. అది నా కన్నతల్లి ఏంటి? చూసావా పెళ్లి కాగా నీళ్ళు ఎంత మార్పు వచ్చేసిందో. తప్పు గంగా, నా మాట విను, రా లోపలికి రా. హాయ్ ఆంటీ. ఎవరు నువ్వు? మీ అల్లుండి ఆంటీ. అల్లుడా? అవునాంటీ, అరగంట క్రితమే మీ కన్న కూతురిని నేను పెళ్లి చేసుకున్నాను. కన్న కూతురా? నాకు అసలు పిల్లలే లేరే. తప్పు ఆంటీ, తెంచుకుంటే తెగిపోయేది కాదు పేగుబంధం. కోపాలు తాపాలు శాశ్వతం కాదు. కాళ్ల మీద పడతాం, కౌగులించుకొని ఆశీర్వదించండి. 10 years నుంచి ట్రై చేస్తున్నాను, నాకు ఇంతవరకు పిల్లలే లేరు. మరి గంగా? ఏమే మళ్ళీ ఏ మొహం పెట్టుకొచ్చా? పైగా నా కూతురునని చెప్పి ఈ తలమాసనుని తెచ్చి అల్లుడంటావా? మిస్సెస్ ఝాన్సీ రాణి, మర్యాదగా మాట్లాడండి. ఈయన మా ఆయన, తలమాసనుడు కాదు, అపర కుబేరుడు, ఆంధ్ర బిల్ గేట్స్. ఏమయ్యా చూడటానికి టిప్ టాప్ గా ఉన్నావు, పడితే నాలాంటి ఫిగర్ ని పట్టాలి గాని ముష్టి పని మనిషిని పెళ్లి చేసుకుంటావా? పని మనిషా? అవును, 16 ఏళ్లుగా నా ఇంట్లోనే పడేడుస్తోంది. అనాథ కదాన్ని చేరదీస్తే పొగరుకి నన్నే నానా మాట్లాడింది. ఏమిటి గంగా ఇది? అవునండి, ఇన్నాళ్ళు ఈ దిక్కుమాల ఇంట్లో పని మనిషిగా ఉన్నాను. ఇప్పుడు మీరు తాళి కట్టి నన్ను గొప్పింటి దాన్ని చేశారని దానికి కడుపు మండుతోంది. కడుపు మండుతోంది దానికి కాదే, నాకే. నువ్వేదో పెద్ద ప్రిన్సెస్ డయానా అనుకుని మెళ్ళో తాళి కట్టాను. నువ్వు నా బేవర్స్ కేసు అనుకోలేదు. ఏంటండి మీరు మాట్లాడేది? నోర్మోయ్, పిచ్చ పిచ్చ డ్రెస్సులు వేసుకొని రోజుకో కారులో తిరుగుతూ అమ్మగారు అమ్మగారు అంటుంటే నీదేదో రాయల్ ఫ్యామిలీ, అమ్మని అమ్మగారు అని గౌరవిస్తున్నావు అనుకున్నాను. ఇలా లేబర్ అనుకోలేదు. వద్దు, ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు. మీరు ఇలా అంటే నా పరిస్థితి ఏంటండి? గంగవ కదా, ఏ గంగలోనూ దూకు. వాడికి అవన్నీ ఎందుకండి? నా బాబు కోసం నేను తెచ్చుకున్నాను, నీకు తెచ్చాను ఫ్రూట్స్ స్వీట్స్. మీరు మా కోసం చాలా డబ్బు ఖర్చు పెడుతున్నారు. చెట్టుకి ఆకులు బరువా? మీరు అలా అంటుంటే ఆయన గుర్తుకొస్తున్నారు. బ్రతుకు మీద ఆశలు కల్పిస్తున్నారు. ఆశ లేనిదే బతుకులేదు. పోయిన వాళ్ళతో పాటే మనం పోలేం కదా, ఉన్న వాళ్ళతోటి అడ్జస్ట్ అయిపోవాలి. అడ్డమైన వెధవులందరికీ ఈ కొంప సత్రంలో తయారైంది. అవునరా, ఈ సత్రంలోకి మరొకరు వచ్చారు. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నేనే తీసుకొచ్చాను. నా బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకోబోతుంటే కాపాడి అత్తారింటికి తీసుకొచ్చాడు. నీకు 3 అక్క చెల్లెలు ఉన్నారు, మరో ఆడపిల్లకి అన్యాయం చేయాలని ఎలా అనిపించిందిరా నీకు? దీని మాటలు నమ్మకండి, ఇదో పెద్ద మాయలాడి. ఇంటి ఓనర్ అని నన్ను మోసం చేసింది. నేను మీకు ఎప్పుడు ఓనర్ అని చెప్పలేదే. రోజుకో కారులో తిరగలే? అవి నా సొంతమని మీలా నేను చెప్పలేదే. అవన్నీ నాకు అనవసరం. ముందు నువ్వు బయటికి లేడు. ఒక తప్పు చేసి చాలు, మళ్ళీ తప్పు చేయకు. నేనే తప్పు చేయలేదు. అసలు దీనికి నాకు ఏ సంబంధం లేదు. తాళి కట్టి సంబంధం లేదంటే? షట్ అప్. నీలాంటి రిక్షా వెధవుల చేత కూడా సలహాలు చెప్పించుకునే స్థితిలో నేను లేను. మీరునండి. చూడు జీకే, నువ్వు గోవిందరావు గారు అబ్బాయి అయ్యావు కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకొకటి అయ్యుంటే ఏం చేసేవాడి? చెప్పుతో కొట్టేవాడి. ఏం కూర్చావు? పట్టాపే, ప్లీజ్ ప్లీజ్ పట్టాపే. ఇంకా ఏం చూస్తావే? బయటికి పో. ఆ అమ్మాయి వెళ్ళదు. వెళ్ళకుండా ఇక్కడే పడి తింటుందా? పడి తినాల్సిన కర్మ వదిలికేం పట్టలేదు. వదిన? అసలు నాకు ఇది పెళ్ళమే కాలేదు, నీకు వదినలా అయిందే? నీకు ఇష్టమైతే ఇంటి కోడలుగా ఉంటుంది, కష్టమైతే నా 4వ కూతురుగా ఉంటుంది. అందరూ కట్టకట్టుకొని చావండి. అబ్బే, నేను కొనే ప్రాపర్టీ సందులో గుందులో ఉంటే కుదరదు. మెయిన్ రోడ్డు పక్కన ఉండాలి, అదే నాకు మెయిన్. అందుకే దుబాయ్ నుంచి డబ్బట్టుకొచ్చాను. ఓని ఇందాక నుంచి పెట్రోల్ వాసన వస్తుంటే ఆటో ఏమనుకున్నాను, ఇక్కడి నుంచి అనమాట. మరి సరేగానే దుబాయ్ నుంచి ఎంత తీసుకొచ్చావు? ఓ 10 లక్షల దాకా సంపాదించుకొచ్చావా? అబ్బే అంత ఎక్కడదండి. 5 లక్షలు లేదు. పోనో లకారం 25,000 తెచ్చాను. ఏదో 25,000 ఇంత బిల్డప్ప. ఈ మాత్రం దాన్ని దుబాయ్ దాకా చూపించుకోవడానికి ఏ పాకి పని చేసినా ఎక్కడ వచ్చేది కదా. భలే చెప్పావా, నేను అక్కడ చేసింది నా పనే. 25,000 వస్తుంది. పోనీ ఎయిర్పోర్ట్ కొంటావా? ఎయిర్పోర్ట్ 25,000 అంత చీప్ గా ఆడతాడేంటి? అబ్బో తెలివైనోడివే. 25,000కి రాదు, ఏదైతే బెటర్. అమ్మో చాందన్ గారు, నువ్వెక్కి ఆటోలో వరకు మాట్లాడుతున్నావు. నీకు మెయిన్ గా మెయిన్ రోడ్ పక్కన ఉండాలి కదా. అవును. ఇదిగో ఈ హుసేన్ సాగర్ ఎలా ఉంటది? అది కొనుక్కుని నేను ఏం చేసుకోనండి? స్విమ్మింగ్ పూల్ చేసుకో, ఈత కొట్టుకో. ఈత రాదే. కొన్ని రొయ్యలు చెరువు చేసుకో, సెంటర్ లో ఉన్న బుద్ధుడి విగ్రహానికి టికెట్ పెట్టుకో. చేపల కంపు ఇంకేదన్నా చెప్పు, కానీ నాకు మెయిన్ గా మెయిన్ రోడ్ పక్కన ఉండాలి, అది మెయిన్. ఓ పని చెయ్యి,
మెయిన్ రోడ్ పక్కన అంటే మంచి సులభ కాంప్లెక్స్ ఉంటాయి. తీసుకో, డే నైట్ వర్కింగ్, నువ్వు 24 hours క్లీనింగ్. దుబాయ్లో అదే పని కదండి, రొటీన్ అయిపోయి బోర్ కొట్టేస్తుంది. ఇంకేదన్నా చెప్పు. జూ వద్దంటున్నావు, సాలార్జింగ్ మ్యూజియం వద్దంటున్నావు, అసెంబ్లీ వద్దంటున్నావు, ఇంకేదైతే బెటరు? నువ్వే ఆలోచించుకోవాలి మరి నీ ప్రాపర్టీస్. ఇదిగో బాబు, అటు పోనీ. ఆపా, ఎక్కడ ఆపు? ఇదిగో, మెయిన్ రోడ్ మీద ఎంతకన్నా మంచి ప్రాపర్టీ దొరకదా నీకు? రవీంద్ర భారతి తీసుకో. ఇది గవర్నమెంట్ కాదండి. పోయింది, నా పర్వం అంతా పోయింది. ఏమైందండి మీకు? ఇది గవర్నమెంట్ దగ్గర. ఆ? రవీంద్ర భారత్ అంటే ఏంటి? ఏంటి? రవీంద్ర అంటే నేను, భారత్ అంటే మావిడ. అప్పుడెప్పుడు అన్నగారు ఇది ఎన్టీఆర్ గారు, నీకు తెలుసు వేటగాడు అడిగి రావుడు. సర్దార్ పాపారాయుడు. ఆ. ఆయన ఒకసారి స్వయంగా నా దగ్గరికి వచ్చి, బ్రదర్, మేము సభలు నిర్వహించుకోవడానికి సరైన వేదిక లేదు, మీ రవీంద్ర భారతిని ఒకసారి గవర్నమెంట్ కి అద్దెకివ్వండి అన్నాడు. ఏది మన జస్టిస్ చౌదరి గారు? కొండవేటి సింహయ్య. ఆ. అంత పెద్ద ఆయన అడిగారు కదా అని కారణం లేక అద్దెకిచ్చాను. నువ్వేమో పెద్ద తెలిసినట్టు గవర్నమెంట్ కదా అని వస్తున్నావు. ఏదో తెలియక అన్నాలండి. సరేగాని ఇంత పెద్ద సెంటర్ లో ఇంత పెద్ద దొడ్డున్న ప్రాపర్టీని అమ్మేస్తానండి మీరు? అబ్బా, మన సీఎం గారు హైటెక్ సిటీ పక్కన హైటెక్ రవీంద్ర భారతి ఒకటి కట్టమన్నారు. రెండూ చూసుకోవడం కష్టం కదా అని నీకు ఇచ్చేస్తున్నాను. ఓ. ఇది నువ్వు తీసుకున్నావు అనుకో, ఆ. అదిగో అటు చూడు, ఆ? చూసావు కదా, అదే బిర్లా టెంపుల్. ఆ. పొద్దున్నే లేచి ఇక్కడి నుంచే వెంకటేశ్వర స్వామికి నమస్కారం పెట్టుకోవచ్చు. నమస్కారం. ఇదిగో అటు చూడు, అటు. ఎవడాడు? ఇందాక నుంచి మన వెనకాల వస్తున్నాడు. మరి అదే రవీంద్ర భారతి డిమాండ్ అంటే. ఆడు సింగపూర్ నుంచి వచ్చాడు, ఆ. వాడికి రవీంద్ర భారతి కావాలంట. ఆ. నువ్వు వద్దంటే చెప్పు, వాడికి ఇచ్చేస్తా. ఆ? నేనంత తెలివి తక్కువ దద్దమనం కాదండి. చవక వస్తున్నాడు దొబ్బెట్టడానికి. ఇదిగో పాతికేరు తీసుకోండి. ఏంటి చెప్తున్నారు మీరు? లక్కీ ఫెయిల్. ఆ. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి కాగితాలు పట్టుకో. ఓకే. ఇదిగో వాడికి రవీంద్ర భారతి నువ్వు గురేసా అని చెప్పు, ఆ. నేను చెప్తే ఫీల్ అవుతాడు. ఆ, మీరు ఎక్కడ మీరు వెళ్ళిపోండి చెప్తాను. మీరు వెళ్ళిపోండి. ఆగు. ఏంటి? నువ్వు ఆగు. ఎందుకు ఆగాలి? నువ్వు ఎంతవరకు ఇస్తున్నా ఏం లాభం లేదమ్మా. ఏ, ఎందుకని? యా ఏంటి? ఈ రవీంద్ర భారతి నేను కొనేసానుగా. నువ్వు రవీంద్ర భారతి కొన్నావా? కొన్నా. ఏ ఊర్లో అనేది? లోకలే, కానీ దుబాయ్లో 2 ఏళ్ళు నుండి వచ్చాను. ఆడబెట్టుకున్నా. ఒరే, నాదంటే బొబ్బర్ లంక ఇలేజీ. ఇక్కడ ఎవరిదంటో తెలియక నేను చార్మినార్ కొన్నాను. మరి నువ్వు లోకల్ ఏంటి రవీంద్ర భారతి ఎలా కొన్నావురా? అంటే అంటే ఏంటని అబ్బా, వాడు మళ్ళీ మోసం చేశాడు రా. ఆ. పరిగెత్తు. ఆ, రేయ్, ఏయ్, ఆగ్రా. కత్తి మీద రా. ఆగు, 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 ఆగు. ఆగు. నా రిజల్ట్స్ వచ్చేసాయి నాన్న. క్లాస్ వచ్చిందా? నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను నాన్న. నా బంగారు తల్లి. అయితే నువ్వు నాకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి. అలాగే, ఈ రోజు నుంచి చదువు మానేయమ్మా. నాన్న, అవునమ్మా, నువ్వు 10th క్లాస్తో చదువు ఆపేస్తే నీకు ఇంటర్మీడియట్ చదివిన మొగుడిని తెస్తే సరిపోతుంది. నువ్వు ఇంటర్ చదివితే నీకు డిగ్రీ చదివిన మొగుడిని తేవాలి. నువ్వు డిగ్రీ చదివితే పోస్ట్ గ్రాడ్యుయేట్ని తేవాలి. నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివితే నీకే కలెక్టర్నో డాక్టర్నో తేవాలమ్మా. నాకంత స్తోమత లేదు తల్లి. లేదు నాన్న, నేను బాగా చదువుకొని గోల్డ్ మెడల్ ని. వద్దమ్మా, ఆడపిల్ల మెడకి గోల్డ్ మెడల్ కంటే పసుపు తాడే అందంగా ఉంటుందమ్మా. ఆ. పోస్ట్. ఆ. ఇదేం ఘోరం అండి. అదే నాకు అర్థం అవట్లేదే. ఇంత బాధపడుతూ అల్లుడు గారు ఉత్తరం రాశారంటే అమ్మాయి ఏదో చేసే ఉంటుంది. ఒక్కసారి వెళ్ళి చూసొద్దామండి.